నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ లీల. ముందుగా ముఖ్యాంశాలు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి. ముదునూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్. గురువారం శిల్పకళా వేదికలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఈరోజు దేశవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు, అదేవిధంగా వీర మహిళలకు, నా అక్క చెల్లెళ్ళకు అందరు కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి. కానీ ఈ రాజకీయాల్లో ఇమడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని, సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ. నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని. అందులో 2009లో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు. ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చాలామంది సినిమా హీరోలు పుడతారు, చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు. అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి, సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ, రక్తదానం కానీ, అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు. ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి, పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం. కానీ ప్రాణాలు నిలబెట్టండి, రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు. అందుకని మనం ఆయన ముందు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఆయన కరోనా సమయంలో కోటీశ్వర్లు ఉన్నారు, కానీ ఎవరు బయటికి రాలేదు. ఒక్క చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని మరి ఆయన ఒక ఆంజనేయ స్వామి అంటాడు స్వామినాయుడు గారు. ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట, అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు. అంతే, ఆయనకి ఇంకేమీ తెలియదు. ఆయన అందరినీ కలుపుకుని అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. మరి డబ్బు ఉంటుంది చాలామందికి, కానీ మనసు ఉండదు. రెండూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా. ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు, 100 కోట్లు వస్తాయి, అది దాచుకుంటారు తప్ప, ఆస్తులు కొనుక్కుంటారు తప్ప
పవన్ కళ్యాణ్ గారు దానం చేసి సీనియర్ నాయకుడు ఎవరు లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఒక మనిషి సినిమాల్లో నిలబడాలి, రాజకీయాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో మీరు చూశారు. 2009లో ప్రస్థానం ప్రజారాజ్యం దాన్ని నిలబెట్టుకుంటూ 2021లో 2025 24లో మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆ స్థాయికి ఎదిగారంటే చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 21-21 గెలిచి మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరూ ఉన్నారు కాబట్టే ఈ మెగా ఫ్యామిలీకి ఆశీస్సులు రక్షగా కూడా మిగులుతూ ఉంది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా పార్టీలు ఉంటాయి, కానీ ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే అలాగ ఉంటారు, ఏ పార్టీలోకి వెళ్ళరు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే, దాంట్లో ఏమాత్రం అతిశయం లేదు. మరి ఈ సేవ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కానీ మీరు 10 మందికి సహాయం చేయండి అని సినిమాలు కూడా మీరు 3 దానం చేయండి, నాకు థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పినటువంటి ఠాగూర్ సినిమా దగ్గర నుంచి మరి ఆయన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా ఉండి కిడ్నీ దానం చేసిన విజేత సినిమా దగ్గర నుంచి ఖైదీగా ఎదురు తిరిగి సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి చేసిన పోరాటం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ చరిత్ర మరి ఈ రోజు వరకు మనం ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆయన పడిన కష్టాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెంటపాడు మండలం ముదునూరు శివారు వి కన్వెన్షన్ హాల్లో ముదునూరు సొసైటీ త్రికభ్య సమితి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ విచ్చేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ విచ్చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో 50 ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ నాయకుడు దాసరి అప్పన్న అని కొనియాడారు. బీసీలు కలిసికట్టుగా ఉంటే మరిన్ని ఉన్నత పదవులు చేపట్టవచ్చునన్నారు. అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల సహకార సంఘాలు 100 కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ గా దాసరి అప్పన్న, సభ్యులుగా నారాయణ, ధనరాజ్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, జనసేన మండల అధ్యక్షుడు పుల్లాబాబి, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వర్తనాపల్లి కాశీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. దయచేసి ఫోటోస్ కూడా అన్ని తర్వాత బాధ్యతలు స్వీకరించిన మిత్రులు దాసరి అప్పన్న గారు, అలాగే సభ్యులుగా మన ధనరాజు గారు, అలాగే నారాయణ గారు, ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన జనసేన పట్టణ అధ్యక్షులు కాశీ గారు, కృష్ణ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీధర్ గారు, ఇవాళ మరి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకోకుండా మనకి ఇవాళ డిసిసిబి చైర్మన్ గా కానీ, ఆప్కాప్ చైర్మన్ గారు కానీ మరి గన్ని వీరాంజనేయులు గారు ఉండడంతో మీరు సొసైటీల్లో ఎరువుల కోసం కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు పడుకోకుండా రైతులందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆయన మనకు మాట ఇస్తారు. తప్పనిసరిగా మరి రైతులు సొసైటీలో ఏదైతే ఈ లోన్లు ఉన్నాయో డిసిసిబి ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగాను మరి ఇవాళ పెంటపాడు మండలానికి తుఫాను వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల దృష్ట్యా ఇది పంట ముగిసిపోయిన తర్వాత దాన్ని ఎలా ప్లాన్ చేయాలన్నది ఒక్కసారి మరి మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని ఒక్కసారి
మనం కలుసుకుని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ముంపు ఉండకోకుండా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి మిత్రుడు మరి వెంకట్రావు గారు కూడా ఆ కార్యక్రమాలని పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా వర్షం వస్తే చాలు కస్వా పెంటపాటు అలాగే యానాలపల్లి పడమర వెప్పర్రు పరిమళ ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అది జరగకోకుండా ఉండాలంటే దీర్ఘకాలిక ప్లాన్ కావాలి. ఆ రకంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అప్పన్న గారు మరి సీనియర్ లీడరు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మా అందరికీ చేదోడు వాదోడుగా ఎక్కడికి 10 రోజులు పలానా చోట ఉండాలని అంటే వెంటనే 4 జతలు సర్దుకుని వెంబడబడి వచ్చేయడం తప్పితే వేరే కార్యక్రమం ఆయనకి తెలియదు. ఎంతో కష్టాలు ఆయన పడుతూ ఎంత స్థాయికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆయన తెలుగుదేశంలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన భార్య కూడా ఎంపీటీసీగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఎన్నో భార్యలు కూడా ఎన్నో సేవలు ప్రజల కోసం అందించారు. ఇలాంటి పదవులు వాళ్ళ బీసీకి ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఇంకా ఎన్నో పదవులు మనం సాధించగలుగుతాము. బీసీకి చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంకొక మంచి స్థాయికి వెళ్ళాలి. మనందరూ కలిసి ఉంటేనే అది సాధ్యమని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మంచి సంఘ సేవ పెట్టుకోండి. ఇంట్లో కూడా ఎన్నో సంఘటన కార్యక్రమం చేస్తూ మరొకసారి రైతు సేవ చేసుకునే సందర్భం రావడం ఇది మంచి సంఘటన. ఇక్కడ వాళ్ళ ఆర్మీ గారు అప్పో చేయడం తీసుకు చేయడం ఏ రకమైన సహకారం అవసరం ఈ కూడా అదే విధంగా అప్పటికి తాడేపల్లిగూడెం ఈవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు జనసేన నాయకులు తెలియజేశారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు మెడికల్ క్యాంప్ ఉపకరిస్తుందన్నారు. జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబీ, పండు, గుండుమోగల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏమని వెనక్కి వెళ్ళిపోకే ఎదరికి వెళ్ళిపో. ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే చిరంజీవి గారు ఆలోచనలు, ఆశయాలు, మెగా ఫ్యామిలీ ఒక శక్తి ఏంటో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే ఒక మానవ సేవ, మాధవ సేవ, సేవా కార్యక్రమాలతో నిండి ఉన్నదే మెగా ఫ్యామిలీ. ఎటువంటి హీరో మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినా వాళ్ళ ఫ్యాన్స్ ఏర్పడి ఫ్యాన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా మరి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఎంతో సేవా కార్యక్రమాలు చేసే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. దాంట్లో పునాది వేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు నటుడిగా అయిన తర్వాత ప్రజలందరికీ కూడా ఒక ఆకర్షణ శక్తితో మంచి నాయకుడిగా ఆయన సేవ భాగంగా రావాలన్న ఆలోచనతో
మరి నేత్రదానం కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, అవయవ దానాలు కానీ, ఆక్సిజన్ సిలిండర్లు కానీ అనేక కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో చేయడం. అదే కాకుండా మరి గ్రామ స్థాయిలో మెగా యూత్ అనే ఫ్యామిలీ పెట్టి మెగా ఫ్యామిలీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎక్కడైనా ఇల్లు కాలిపోతే వెంటనే ఆపత్ బంధువులాగా ఆదుకునే వాళ్ళే మెగా ఫ్యామిలీ. అక్కడ ఏ గ్రామంలో కానీ వార్డుల్లో కానీ ఇబ్బందికరంగా ఉంటే వెంటనే వాళ్ళకి సాయం చేసి చేయూత అందించేదే మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులే ఎక్కడైనా ఉంటారు. అలాగే తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, మరి ఆయన ఆధ్వర్యంలో అన్నయ్యకి ఒక లక్ష్మణుడిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నతమైన సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ దగ్గర నుంచి, వీర మహిళల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా తాడిపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మరి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా యుఎంఐ స్కూల్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మరి ఏదైతే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి హెచ్బి పర్సెంటేజ్ బ్లడ్ టెస్టులు చేయించడం, దానికి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఐరన్ డిఫిషియన్ ఉందో, విటమిన్స్ కానీ ఇటువంటి లోపాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి హోమియోపతి ద్వారా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే అవకాశం మరి ఇవాళ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా మరి ఎందుకంటే సరైన ఫుడ్ లేకపోవడం వల్ల వీళ్ళకి విటమిన్స్ లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చేలాగా, అలాగే వాళ్ళకి సంబంధించిన విటమిన్స్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పెట్టాలని ఒక ఆలోచనతో మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చిన పడబాల నారాయణమూర్తి గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర చిరంజీవి యువత గట్టు గోపికృష్ణ గారికి, నిమ్మకాయల సత్యబాబు గారికి, రాకుర్తి కిరణ్ గారికి, కాకూర్ల శివ గారికి, మా ఎర్రా శ్రీని గారికి, మరి అలాగే అనిల్ గారికి, గుడ్డిపోగుల సురేష్ గారికి, ఎర్రంశెట్టి శ్రీని గారికి, మల్పాక్ చిట్టి గారికి, సందక రామన్ గారికి, నలమంచి రాంబాబు గారికి, అలాగే రత్నాజీ గారికి, ఇక్కడ వచ్చేసిన మన అందరికీ కూడా జనసేన చిరంజీవి యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై చిరంజీవ. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున మన వద్దనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం. అలాగే ఈవీఎం స్కూల్లో ఇక్కడ కేక్ కటింగు, అలాగే హోమియోపతి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మన చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎందుకంటే ఆయన స్ఫూర్తిగానే మన పార్టీ కూడా ఎవరికెళ్తాం జరుగుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కుటుంబం అంటే వేరు. ఆ కుటుంబాన్ని కింద స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర లెవెల్లో, దేశ లెవెల్లో కూడా, ప్రపంచ లెవెల్లో కూడా చెప్పుకునే ఘనత సాధించిన చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని మన పుట్టినరోజు జరుపుకుంటాం ఆనందదాయకంగా భావిస్తూ ఇక్కడ మన శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఇక్కడ బలిసలమ్మ గుడి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల కూడా జరిగింది. స్థానిక ఈరు వరలక్ష్మి గారి మున్సిపల్ హై స్కూల్లో జరిగినటువంటి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మరి దీన్ని జనసేన పార్టీ తరఫున మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు వర్ధనపల్లి గారు కాశీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి గట్టి గోపికృష్ణ గారికి, అలాగే వర్ధనపల్లి కాశీ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే నిమ్మకాయల యూత్ వారికి, అలాగే రాంబాబు గారికి, వీళ్ళందరికీ కూడా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మన పట్టణాధ్యక్షుల తరఫున ఎన్నో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి యువత ఆధ్వర్యంలో, అలాగే పాతరి యూత్ నల్లగంజ రాంబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే గట్టుగోపికృష్ణ రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో, అలాగే ఈ రోజున ఈ యొక్క యుఎం సెంటర్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల ప్రకారం మా పట్టణ అధ్యక్షులు వర్తనమల్లి కాశీ గారు 20, 21, 22, 23, 24 వార్డుల్లో యుఎం స్కూల్లో చదివి ప్రతి ఒక్క పిల్లలకు కూడా మొన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడిన సందర్భంగా వారి యొక్క ఆరోగ్యానికి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఉమ్మర్ ఆలిషా గారు పిఠాపురం వారి గారితో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ మహోన్నత శక్తి. ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి ఈ రోజున
ఒక మెగాస్టార్, ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకున్న ఒక మెగాస్టార్ గా ఎదిగాడు. అటువంటి చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం, ప్రజల సేవ కోసం ప్రజా సేవకుడిగా పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంగన్వాడీ సిబ్బంది కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిరిపురపు రంగారావు, చెల్లా పుల్లారెడ్డి, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్షుడు జె శ్యామలా కుమారి, కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేశామని, నాడు టీడీపీ జనసేన పార్టీలు తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకాలపు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆర్ అనురాధ, జయలక్ష్మి, మీనా కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సాంకేతిక నైపుణ్యాలతోనే యువత సాధికారత సాధ్యమని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరియర్ అలుమ్ని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ సూచించారు. పోర్ట్ అల్యూమినియం ఆధ్వర్యంలో ఏపీ నిట్ ససి ఇంజనీరింగ్ కళాశాల భాగస్వామ్యంతో 3 రోజుల పాటు నిర్వహించనున్న పోర్ట్ ఇన్స్పైర్ ఏ కెరియర్ అండ్ కార్పొరేషన్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిట్ విద్యా సంస్థలు శుక్రవారం ప్రారంభించారు. తాడేపల్లిగూడెం సాంకేతిక నైపుణ్యాలతోనే యువత సాధికారత సాధ్యమని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్ కెరియర్ అలుమ్ని అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ సూచించారు. ఫోర్జ్ అల్యూమినస్ ఆధ్వర్యంలో ఏపీ నిట్ ససి ఇంజనీరింగ్ కళాశాల భాగస్వామ్యంతో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఫోర్జ్ ఇన్స్పైర్ ఏ కెరియర్ అండ్ కార్పొరేటర్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిట్ విద్యా సంస్థల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరేష్ కుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆధునిక సాంకేతిక రంగాల్లో సమకాలీన సృజనాత్మక ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సాధించాలని వివరించారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ సీనియర్ ఇంజనీర్ అయ్యర్ భట్టాచార్య మాట్లాడుతూ సమాజంలో అభివృద్ధి ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. టీ హబ్ డైరెక్టర్ అవినాష్ కేదార్ మాట్లాడుతూ అంకుర పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకునే స్థాయికి విద్యార్థులు ఎదగాలని వివరించారు. ఫ్యూస్టెక్ ఉపాధ్యక్షుడు చాణుక్య వేలాది మాట్లాడుతూ భవిష్యత్తును ఉన్నతగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి శంకర్ మాట్లాడుతూ ఈ ఫెస్ట్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో గొప్ప విశేషమని వివరించారు. ఫోర్జ్ అల్యూమినియస్ కంపెనీ ప్రతినిధి రేణికుంట్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ మేధా పనితీరు, కోడ్ సవాళ్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీరింగ్ వంటి అంశాల గురించి వివరించారు. మొదటి రోజు హ్యాక్థాన్ నిర్వహించగా రెండో రోజైన శనివారం ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెజాన్, డెలాయిట్,
మెర్సిడెస్ బెంజ్, ఫ్యూస్టెక్, గూగుల్ డెవలపర్స్ వంటి 23 కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు తిరిగి ఇదే సమయాన్ని కలుసుకుందాం.